హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా వీడియో గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా అనే ఛానల్ ఉండేది. అది 2 months బ్యాక్ హ్యాక్ అయిపోయింది. నా గూగుల్ అకౌంట్ హ్యాక్ అవ్వడం ద్వారా నాకు యూట్యూబ్ యాక్సెస్ లేదు. అందుకే 2 monthsగా నేను వీడియోలు చేయడం లేకపోయాను. ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ద్వారా నా రెసిపీస్ని మీకు చేసి చూపిస్తున్నాను. ఇది కూడా మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. దీన్ని కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఒక మంచి ఈవినింగ్ రెసిపీతో మీ దగ్గరికి వచ్చాను. ఈ సీజన్లో మనకి క్యాలీఫ్లవర్స్ ఎక్కువగా దొరుకుతాయి కదా, అందులో ఇప్పుడు వీటి రేటు చాలా తక్కువగా ఉంది. మనం కాలీఫ్లవర్స్తో చాలా రకాలుగా మనం కర్రీస్ చేసుకుంటాం కదా, అలాగే దీంతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని చేసి చూపిస్తున్నాను. ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కొద్దిగా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం దీన్ని వేడి నీళ్ళలో ఉడికించుకుంటాం కాబట్టి మెత్తగా చిదురైపోతాయి. అందుకే కొంచెం పెద్దగా వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. నేను కాలీఫ్లవర్లో 1/4 పార్ట్ ఇలాగా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెసిపీకి ఒక మసాలా ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానివల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దానికోసం ఒక మిక్సీ జార్లోకి నేను తీసుకున్న కాలీఫ్లవర్ క్వాంటిటీకి 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. మనం అంతా కారప్పొడి వేసుకున్నట్లయితే ఈ టేస్ట్ అయితే రాదండి. ఇలాగా కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, అలాగే కొత్తిమీరని కట్ చేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ముద్ద వలన మనకి ఈ కాలీఫ్లవర్ పకోడీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను వాటర్ ఏమీ వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మన కాలీఫ్లవర్ ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి. అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. దీన్ని మనం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. 1 or 2 minutes మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోగా మనం శనగపిండిని కలుపుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్పుతో నేను శనగపిండి వేసుకున్నాను. దీన్ని జల్లించి తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈలోగా మనకి ఈ కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయిందండి. చూసుకోవాలి, ఎక్కువసేపు ఉడికిపోకూడదు. ఇలాగా వేడి నీళ్ళలో తీసి దాన్ని మనం కాసేపు ఇలాగా చిల్లులుగా గిన్నెలో వేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వేడి నీళ్ళల్లో నానిపోతుంది అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం శనగపిండిని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అందులోకి ఈ మసాలా ముద్దని వేసుకోవాలి. నేను అంతా వేసుకోలేదండి, నేను చేసిన దాంట్లో ఒక హాఫ్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. మనకి ఈ శనగపిండి ముద్ద మరీ చిక్కగా మరీ పల్చగా అయితే ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం రంగు రావడం కోసం నేను 1/4 టేబుల్ స్పూను కారప్పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె హీట్ ఎక్కిందా లేదా చూసుకోవాలండి. నూనె బాగా అయితే మరిగిపోకూడదు. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని
ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచుకుంటూ వేసుకోవాలి. ఇవన్నీ వేసే వరకు ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉండాలి, అయితే మనం ముందు వేసినవన్నీ మాడిపోతాయి. ఇలా నూనెలో ఫ్రీగా వేగడానికి సరిపడా అయితే వేసుకోవాలి. వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నా పాత ఛానల్లో మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. నేనైతే 184 వీడియోస్ అయితే చేశాను. నా బ్యాడ్ లక్ అది హ్యాక్ అయిపోయింది. నాకు 5 మంత్స్లో మానిటైజేషన్ కూడా వచ్చిందండి. సెకండ్ వెరిఫికేషన్ కూడా అయ్యింది. ఆ టైంలో నా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. ఇప్పటికీ యూట్యూబ్లో నా ఛానల్ అయితే ఉందండి, మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా. ఇది మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఇంతేనండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఈ పిండిలో మనం కొద్దిగా 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేసినా వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే వేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా కరకరలాడుతుంది అన్నమాట. వీటిని వేడిగా తింటే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్కి నాకు 2 వాయిలుగా అయితే అయ్యాయి. ఇలా ఈవినింగ్ టీతో క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం మిర్చి బజ్జీలు, అరటికాయ బజ్జీలు, బోండాలు తింటాం కదా. ఈ సీజన్లో ఇలా క్యాలీఫ్లవర్తో మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. నాకైతే చాలా బాగా సపోర్ట్, నా ఓల్డ్ ఛానల్ని అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.